రెడ్లు పార్టీకి అమ్ముడు పోకూడదని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకనే ఇన్నిసార్లు ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నాను. చీ అంటున్నాడు పవన్ కళ్యాణ్ని కమ్మర్ పార్టీకి అమ్మేశాడు, మోదీకి అమ్మేసుకున్నాడు పోస్టు పొజిషన్ కొరకు. చిచ్చి మేము కుక్కలమా అని కుక్కల బిస్కెట్లు అమ్ముసుకున్నట్టు. ఇప్పుడే నాకు కాపు నాయకుడు పెద్ద ఆయన కాల్ చేశారు, డాక్టర్ పాల్ గారు, ప్రజాశాంతి పార్టీ మీరు ఒక్కరే బీసీ కాపుల తరపున ఉన్నారు, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ మైనారిటీస్ మీతోనే ఉన్నారు. అందుకనే గంటా శ్రీనివాసరావు ఏంటి, ముద్రగడ పద్మనాభం ఏంటి, అలాగే కన్నా లక్ష్మీనారాయణ ఏంటి, జేడి లక్ష్మీనారాయణ ఏంటి, వీళ్ళందరూ ఇప్పుడే ఒక డీజీపీ కలిశారు, రిటైర్డ్ డీజీపీ. వీరందరూ ప్రజాశాంతి పార్టీలో చేరాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేలు కూడా చూస్తున్నాం. అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలి అంటే ఇప్పుడున్న రెండు పార్టీలు చిత్తుగా ఓడిపోవాలి. ఓకే, వాళ్ళకి 50-60 గెలిచిన టీడీపీ కూటమి, వైసీపీ 50-60 గెలిచిన ఎవరికి 70-85 సీట్లు వచ్చే అవకాశం లేదు. ప్రజాశాంతి పార్టీ ఢిల్లీ కేజ్రీవాల్ లాగా 32 గెలిచి ఆయన సీఎం అవ్వలేదా 70 సీట్లలో? ఢిల్లీలో ఆశ్చర్యంగా ఆయన సీఎం అయిన తర్వాత పంజాబ్లో 92 గెలలేదా? అలాగే కుమారస్వామి దేవగౌడ కర్ణాటక జేడీఎస్ పార్టీ 20-25 సీట్లతో సీఎం అవ్వలేదా? ప్రజాశాంతి పార్టీయే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కనుక బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ముఖ్యంగా కాపులారా కదలరండి. పిఠాపురంలో టీడీపీ తరపుని బీజేపీ తరపుని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. చీ, అదో బతుక, చీ అనిపించుకోవట్లేదా అందరూ? వంగా గీత రెడ్ల తరపున పోటీ చేస్తుంది, వైసీపీ తరపుని జగన్మోహన్ రెడ్డి తరపు. చీ అనిపించుకోవట్లేదా? అదే ముద్రగడ పద్మనాభం గారు మన బీసీ కాపుల పార్టీ అయినా, బడుగు బలహీన వర్గాల పార్టీ అయినా, బహుజనుల పార్టీ అయినా ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తే వన్ సైడ్ ఎలక్షన్ అయిపోదా? రండి, ఆలస్యం చేయకండి. కాపులారా కథలు రండి, బీసీలారా కథలు రండి. ప్రజాశాంతి పార్టీలో ఇంకా చేరని వారందరూ చేర్పండి. 7569441275. బాబు మోహన్ గారికైనా కాల్ చేయండి. యాక్టర్, మాజీ మంత్రి, ప్రజాశాంతి పార్టీ, రవికుమార్, బాబ్జీ, యేసుపాదం గారు, మా కోఆర్డినేటర్ 25 కోర్ కమిటీ మెంబర్స్ లో డిస్ట్రిక్ట్ కమిటీ లీడర్స్ ని మీరు కాంటాక్ట్ చేయండి. మమ్మల్ని కలవండి, డైరెక్ట్ గా ప్రజాశాంతి పార్టీలో చేరండి. మేమైతే 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే, 25 ఎంపీలు కూడా పోటీ చేయడానికి సిద్ధం. ఎందుకంటే ప్రజలు 100కి 20 మందే టీడీపీతో ఉన్నారు, 100కి 20 మందే వైసీపీతో ఉన్నారు. మీ సర్వేలు చూసుకోండి, 60 మంది కంప్లీట్ వ్యతిరేకంగా ఉన్నారు. 10 లక్షల కోట్ల అప్పు, కుటుంబానికి 5 కోట్ల అప్పు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా చంద్రబాబు నాయుడు జగన్? స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా? స్మార్ట్ సిటీలు కట్టారా మోదీ? వీళ్ళు మోదీ తొత్తులు కారా? ఎవరైనా మోదీని ఢీకొనగలరా? స్టీల్ ప్లాంట్ నేను ఆపలేదా? ఈ రోజు హైకోర్టులో స్టీల్ ప్లాంట్ గురించి ఆర్గ్యూ చేసి ఫైనల్ ఆర్డర్స్ 22 8,000 కోట్లు నేను వైట్ మనీ ఇస్తానంటే మీరు ఎందుకు తీసుకోవట్లేదని ఆనరబుల్ జడ్జి కోర్ట్ 17 నరేంద్ర గారు ఆనరబుల్ జడ్జి ఫైట్ చేశారు. అలాగే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు 12th. మరలా రేపు నా కోర్టు హియరింగ్ ఉంది, అందుకే ఇక్కడ ఉన్నాను. అన్ని విజయాలే మనకి. కలిసి రండి. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు? మేము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోండి, ఉన్న పార్టీలన్నీ అవినీతి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, భూస్థాపితం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 1% ఓట్ బ్యాంకు. లాస్ట్ టైం చిరంజీవి క్యాంపెయిన్ చేసినా 1% వచ్చింది. శర్మిలాకి ఎవరు ఓట్లు వేస్తారు? దేశంలో కాంగ్రెస్ లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు. ఈ రాష్ట్రాన్ని చీల్చిందే కాంగ్రెస్ పార్టీ, సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ, స్పెషల్ స్టేటస్ ఇవ్వందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేదు, ఇప్పుడు బీజేపీ ఇవ్వలేదు. అలాంటి బీజేపీ కాంగ్రెస్ కి ఎవరైట్లు వేస్తారు? అందుకే 100కి 1% వాళ్ళకి ఓట్ బ్యాంకు. మనకి 100కి 54 నుంచి 68% వివిధ నియోజకవర్గాలు ఓట్ బ్యాంక్ ఉందని అన్ని సర్వేలు చూపిస్తారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ముఖ్యంగా 2.5 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో
వాలంటీర్లు ఉన్నారు, 5,000 ఇస్తున్నారు. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే 20,000 ఇచ్చి 100 రోజుల్లో పెర్మనెంట్ చేస్తాం. అంగన్వాడీకి 25,000 ఇచ్చి పెర్మనెంట్ చేస్తాం. టైంకి డబ్బులు తీసుకొచ్చి శాలరీలు ఇస్తాం. ఎడ్యుకేటెడ్ అంతా మన వైపు ఎందుకున్నారు? ఇవాళ 2-3,000 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్స్, గవర్నమెంట్ ప్లేయర్స్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ ఫైటింగ్ ఫర్ అస్, యు ఆర్ లెజెండరీ, విజనరీ అని ఎందుకు అంటున్నారు? అందరూ చీఫ్ సెక్రటరీలు, IAS IPSలు ఎందుకు జాయిన్ అయిపోతున్నారు మన పార్టీలో? కానీ మెయిన్ ఏంటంటే అందరినీ యునైట్ చేసి నిలబెడదామని మా లిస్ట్ ఇంకా మేము అనౌన్స్ చేయలేదు. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత టీడీపీలో కొట్టుకోకండి. పవన్ కళ్యాణ్కి 21 సీట్లే ఇచ్చారు. ఆ 21 సీట్లలో టీడీపీ వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి మోసపోయారు. రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి. 1 సైడ్ ఎలక్షన్ అయిపోద్ది. వైసీపీలో టికెట్ రాను, జనసేనలో టికెట్ రాను, అందరూ కలిసిపోండి, పోరాడదాం. అంబేద్కర్ పూలే ఆశయాలు నెరవేర్చుదాం. బడుగు బహుజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. థ్యాంక్ యూ.